హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? అనులా వెల్కమ్ టు అవికా వైన్స్. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ ని కూడా చెప్పండి ప్లీజ్. ఇవాళ మనం కొత్త వీడియో పెడుతున్నాములా, ఇంటింటికో కథ అని ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ నుంచి. పాత వీడియో ఆడబిడ్డ ఇంటికి వస్తే అది కూడా సిరీస్ కంటిన్యూ అవుతుందండి. మధ్య మధ్యలో ఇది అది పెడతాము. అంటే మీకు ఈ కంటెంట్ నచ్చితేనే మేము ఈ సిరీస్ కంటిన్యూ చేస్తాము. కానీ మా ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ఇంకా రావట్లేదు ఫ్రెండ్స్. వీడియోస్ చేయడానికి మోటివేషన్ రావట్లేదు. ఏమెడతావే ఊకే, ఇప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది. మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు ఉన్న సబ్స్క్రైబర్లు. వ్యూస్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్ అన్ని తక్కువే వస్తున్నాయి. నీకేం చెప్పినా నేను, నువ్వు మంచి మంచి కంటెంట్ రోజు పెట్టుకుంటావు, సబ్స్క్రైబర్స్ దాని అంతటా అదే వస్తారు, మంచిగా మనకి సపోర్ట్ చేస్తారు. ఓకే దోస్తులు, మీకోసం మంచి మంచి కంటెంట్ ని తీసుకొస్తాం. ఒక వీడియోకి కనీసం 500 లైక్స్ వస్తేనే ఆ సిరీస్ ని కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే లైక్స్ ఎక్కువ వస్తేనే ఆ సిరీస్ అందరికీ నచ్చుతుంది అన్నట్టు. ఇంకా ఇవాళ మన వీడియో గురించి చెప్పాలంటే, ఒక ఊరిలో ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క కథ ఉంటుంది. ఆ కథలన్నింటినీ మీ ముందుకి తీసుకొస్తున్నాం. మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. అవునే లచ్చి, ఇంత సాయ పోయిరా అదే నాకు పట్టి అటు ఇటు తిరుగుకుంటే ఏం చెప్తానవే? ఊకే సాయ అంటూ ఏం సాయ? నీ సాయలా మనవయ్యా, ఊకే నేను సాయ పెట్టుకుంటూ కూర్చుంటే వంట ఏనా? నీ కోడలు ఉన్నది కానీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అంతటి పొలానికి పోతానా అంటే వస్తానా అంటే అటు ఆడ పొలంలో పని చేయదు, ఇటు ఈడ పని చేయదు. ఇంట్లో ఏమన్నంటే దాని మీద ఎడతావేందే? నువ్వైతే ఏయి కదా, దాని గురించి ఎందుకు నీకు? ఏం చేస్తారు? నీకు కొంచెం అని ఉన్నదా? నా పెళ్ళానికి ఇంత ముసలిది అవుతుంది, దీనికి 7 శాతం అవుతుంది, దాన్ని ఇంత పని చేయమందాం, కోడల్ని బెదిరిద్దాం, భయపెట్టిద్దాం అని ఉన్నదేమన్నా నీకు? ఏమన్నా అంటూ ఊకే సాయ పెట్టు అంటావు. నువ్వు పెట్టినట్టే ఉన్నది. అది పొలంలోకి వెళ్ళి ఎప్పుడు వస్తుందో కానీ సాయంత్రం రాగానే కమ్మ సాయ పెట్టుకుంటుంది, నాకు ఇంత పోతుంది. అబ్బా అది ఎప్పుడు వస్తుందో దానికోసం చూసుకుంటూ కూర్చోవాలి. ఏమన్నా అంటే ఇంకా దాన్ని బెదిరియమంటావు, దాంతో సాయ నీళ్ళు కూడా పోయేది నాకు. మంచిది ఎత్తి టిప్పు టాపు రెడీ అయ్యి కూర్చుండి ఒకటి తెలిసింది. కొడుకు పొలాన్ని కోడి స్టార్ట్ చేసినాక కథ మీద నువ్వు కూడా బంద్ చేసినావు. నువ్వు కూడా అట్లా పోయిపోయింది, ఇంట్లుంటే మనసులో పట్టది. నేను పోయిరాను, నాకు నిద్ర వస్తుంది, ఇక నిద్ర పోతుంది. ఇక అయితే తొందర వంట తిందాం. మోగునికి ఇంత సాయ నీళ్ళు పోయమంట పోయేది కానీ వంట లేదు తంట లేదు. ఆడ చెట్టు కింద పోయి కూర్చొని పోసక్కతోటి ముచ్చట పెడుతుంది. నాకు తెలియదు అనుకుంటాను అవే. ఫస్ట్ అయితే వంట చేసి పో, తర్వాత ముచ్చటకు మూతి చాపేవు గాని. నేనే ముచ్చటకు మూతి చాపుతానా, నువ్వైతే వండుకో. అగో రాజుగాడు వస్తాడు. ఏమైనా వారి పొలానికి పోతే కదా మళ్ళీ గింత తొందర వస్తుంది. ఏ రానికి బాగా దూపైతుంది అట్నే, గందికి ఇక్కడ మాస బాటిల్ పెట్టినా తీసుకుపోవడానికి వచ్చిన. దాని ముఖం అంగడ పోను, దూపైతే బావిలో నీళ్ళు వేసుకొని తాగరాదా? నేను గాని నుంచి గింత దూరం పంపుతా అది మాస బాటిల్ కోసం. నువ్వు ఊకోవే అమ్మ, నేనే వచ్చిన తీ, నాకు రాబుద్ది అయింది వచ్చిన. తొందర తీసుకుపోయి ఇచ్చిరాపోయ్యా. అది ఆనే బట్టి కూర్చొని టైం పాస్ చేస్తుంది. నువ్వు లేకుంటే, నువ్వు ఉంటే నన్ను ఇంత పని చేస్తుంది. సర్ది పట్టుకపోయినా రా, అది కూడా ఎన్న నుంచి అన్న హోటల్లో నుంచి పట్టుకురమ్మంటుందా నిన్నే? పట్టుకొచ్చింది తీయే, ఊకేమంటావు? ఈడేందో పెళ్ళం చెప్పు చేతలలో ఉంటాడు ఈడొకడు. సన్నాసి ఒక పొన్నిగా అన్నావు. నేనే కన్నానే, ఇక నేను ఎట్లుంటానో వాడు గట్లున్నాడు. ఏంది ఏమో అంటున్నావు? ఏం లేదే, తొందర వంట చెయ్యి అంటన్నా. లచ్చక్క లచ్చక్క పో, నీ దోస్తు వచ్చింది పో, ముందుగా అయితే వంట చేసినాక పో. ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు పట్టుకొని వస్తాపా. ఏం చెయ్యాలా? తొందర రాలేవు, బాగా లేటుగా వచ్చినావు. ఇంకా పని కాలే? ఏ పనిలా మనవాడా? పత్తెర పోతేనేమో దన్న అవుతుంది ఇంట్లో పని. ఇక పత్తెరు లేకపోతే ఇంట్లోనే ఉంటాయి కదా, ఇటు పని ఉడవది ఇటు ఏం ఉడవది, ఇక జాడ్యం అవుతుంది పెయికి. అవుగాని లచ్చయ్య ఏమో అంటాడు నా గురించి. ఏ లచ్చయ్య ఒక మంగడ పోను, ఏం లేదు తెల్లారితే సాయ పెట్టు అంటాడు. ఊకే కోడలట కమ్మ సాయ పోతుందట, నేనట సాయ పోయానట, ఏం పోయానట, పోస వస్తుంది ముచ్చట పెట్టిపోయి అంటాడు. ఇక నువ్వు వచ్చినావు అప్పుడే. నీ పోసయ్య మంచిగా ఉన్నాడే, సాయ నీళ్ళు అడగడు, ఏం అడగడు, ఇంకా నీకే ఇంత వండి పెడతాడు నువ్వు పొలానికోతే. మరి గట్లనే ఉండాలి కానీ లచ్చి, ఒకళ్ళు పని చేసుకుంటే ఒకళ్ళు ఇంకో సాయం చేయాలి, ఇద్దరికి అవుతుంది. కానీ నేను పొలానికి పోయి వంట చేయాలంటే ఎట్లుంటుంది? ఆయనకేమో పోసేయానికి శాతగాక పొలానికి కోడు నన్ను పంపుతాడు, వాడి ఇంట్లో వంట చేసి పెడతాడు. ఇక నీ పని మంచిగా ఉన్నది అదే,
నేను ఇంట్లోనే ఉంటి లచ్చ ఇంట్లోనే ఉంటి అమ్మ పేలు మొదలు పేలు అయ్యేపాటికి పొలానికి పోతలేము ఏం పోతలేము చిన్న ఉన్నప్పుడు ముద్దుగా గిరుగిరున ఎట్లా చేసుకుందాం ఇద్దరం. అగో పోసయ్య వస్తాండు కదా, ఏం పోసయ్య పోసవ్వని చూడబుద్ధి అవుతుందా నీకు? 5 నిమిషాలు కూడా అవుతలేవా? ఏ గడ్డు మోకే పోతాన్న లచ్చక్క, మీరు గిన్నె కూర్చొని ముచ్చట పెడతారు రోజు. ఇక రోడ్ల పొంట ఎవరు పోయినా మీకోసమే వచ్చిండ్రు అనుకుంటారా? ఏం వంట చేసినావు లచ్చక్క? ఏం చేయలే, ఏం చేయబుద్ధి అవుతలేదు ఈ మొద్దు పైకి. ఏందో ఏమో ఇక పోసవ రోజుకి ఇంత కూర పెడుతుంది, ఇవాళ కూడా కూర పెడుతుంది అని చూస్తాన్నా. రోజు నీకోసం ఇంత ఎక్కువనే ఏమంటాంది నన్ను, ఎందుకు ఏమంటాందా అనుకున్నా. నీకే తెచ్చి పెడతాందా కూర పోసవ్వా? ఏ సాతి నా దోస్తుకు నేను పెడతా, నీకేమైతుంది? నీ దోస్తుకే పెడతాన్నావు గాని వంట చేసేది ఇవ్వలే నేనే కదనే. నాకు ఇంత చెప్తే ఏమైతుంది? నువ్వు ముచ్చట పెట్టడానికి కూర పెడతా అన్నావు దానికి. ఓ మేము చిన్నప్పటి సంది కలిసి ఉంటాం, కలిసి ముచ్చట పెట్టుకుంటాం. మాకు ముచ్చట పెట్టుకోకపోతే రోజు గడవనే గడవది. ఆనే పోసి నువ్వు పనికి పోయి వచ్చినాక కూడా సాయంత్రికన్నా వస్తావు నా కోసం. ముచ్చట పెట్టకపోతే నాకు ఆ రోజు నిద్రనే పట్టదే. సరే మళ్ళా రాత్రికి ముచ్చట పెడుతురు తీయండ్రు గాని పోసి పావే. ఇక పింఛన్ పైసల కోసం పోవాలి, గడికి పోయి గలను కలవాలి, సంతకం పెట్టాలి పా. అత్తన్న తీను అయితే వాయిగా నీకు ఇప్పుడే సంతకం పెట్టుడు గుర్తుకొస్తుంది. రేపే నుండి పోరాలా? నేనైతే పోయి సంతకం పెడతా, నువ్వైతే ఎప్పుడన్నా పో. అత్తన్న పాయ్య మళ్ళా నువ్వు పారు నేను పారైతా. పోతాన్న నేను లచ్చిగా మళ్ళా సాయంత్రికి వస్తా. సరే పోతే ఇక సాయంత్రికి రా. ఇలా రాలేదా అవి ఇంకా? గింత టైం అవుతుంది ఎదువారా అది పోయి అందరు వచ్చిండ్రు కదా. అది దాని దోస్తురామా ఇద్దరు రాలేరు. గదే చూస్తానయ్యా, దాని దోస్త్ అవుతున్నది కదా తీరామా, దాన్ని మా చూసుకుంటది. ఇద్దరు కలిసి వస్తారు తీయి. ఇంకా రాకపోయానేమే ఫోన్ గిట్ట చేస్తావా? అగ రామోళ్ళ అమ్మకి గిట్ట ఫోన్ చెయ్యు. అవి వస్తాను నడుచుకుంటూ వస్తాను. ఏమే రజని గింతసేపు అయిపోయినవే? కాలేజ్ అయిపోయి గింతసేపు అవుతుంది ఇంకా రావు? మీ అమ్మమ్మ నేను చూస్తాన్నాం. ఏ ఊకో పిల్లనేమంటావు? ఊకే తల్లిదండ్రులు లేని పిల్ల కాదు. కాలు చేతులు కడుక్కొని పోయి ఏమన్నా తినిపోయే తల్లి. సరే అమ్మమ్మ. ఊకెందుకంటవే దాన్ని? మన బిడ్డ చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంది. దాని తండ్రి ఏమో ఇడిచిపెట్టి వీకిండు దుబాయ్కి. ఇక జాడపత్తలేడు. దానికి తల్లైనా తండ్రి అయినా మనమే కదనే. అన్నిటికీ ఎందుకంటావు? మంచిగా చూసుకోవాలి. మన బిడ్డ కాదు, మన బిడ్డ బిడ్డ. ఇక రమన్ విలువే ఒకసారి. రమా ఇటు రావే. అదే కాలేజ్ అయిపోయి ఎదవారాయే ఇప్పటిదాకా ఏం చేస్తారు మీరిద్దరు? మాకు కొంచెం రాసుకునేది ఉంటే నోట్స్ రాసుకొని వచ్చినాం తాత, గంతే. సరే పో బిడ్డ, ఇప్పటికే లేట్ అయింది. మీ అవ్వయ్య చూస్తారు, పోయారామా పో. గవి ఏం బట్టలేదని ఇక బట్టలు పాడుగాను. దాని తల్లిదండ్రులకు కొంచెం అన్న సిగ్గా నత్తలేదు. రమాకి మొన్నటిదాకా ఇంత మంచిగా ఉండే, ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారైతుంది కాలేజ్కి పోగానే? ఇప్పటి పిల్లలు గట్లనే ఉంటాండ్రు. నీకెందుకయ్యా, విడిచిపెట్టు. నా రజని అయితే మంచిగా ఉన్నది పాటు, దాన్ని మాత్రం ఇట్లాంటి డ్రెస్సులు వేయనీయకు. అది ఎట్లెత్తది అయ్యా, మన బిడ్డ లెక్కనే అది కూడా మంచిగా ఉంటుంది. సరే తి మల్లయ్య, నేను గలచ్చక్క దగ్గరకు పోయేస్తా. అది ఇంత కందిపప్పు పెడతా అన్నది మరి ఉన్నదో అయిపోయిందో, మళ్ళీ అలా కూడలు తెస్తానన్నది తెచ్చిందో లేదో చూసేస్తా. నువ్వైతే అది తిన్నాక దాన్ని ఏమనకు, అది ఇంత టీవీ చూస్తుంది. రజని, ఓ రజని, నేను గలచ్చక్క దగ్గరకు పోయేస్తానే. నేనేమంటానే మన బిడ్డను చూడంతి, నేను కొంచెం అంట. ఏమత్తా, నేను ఇప్పుడే వస్తే నాకేం తెలుసు? పిల్లగాళ్ళు వచ్చే టైం అయింది కానీ బస్సు వచ్చే టైం అయింది. పోయి తీసుకొస్తలేడా, తీసుకురాడా? ఇప్పుడు ఏడపోతాడు అత్త? ఇంకా టైం కాలే, ఇంకా 10 నిమిషాలు ఉన్నది. నేను చాయ్ ఎత్తే చాయ్ తాగిపోతాడు మామ. అవ్వో, నీ చాయ్ లవకమ్మ ఉంటుందా? నా చాయ్ మస్తు కమ్మ ఉంటుంది, అందరికి తెలిసే. రాజు కూడా అంటాడు. అబ్బో, దీనికి బాగానే వస్తా అందరూ. పిల్లగాళ్ళను గవర్నమెంట్ దాంట్లో ఏమంటే ఇయ్యరు, ప్రైవేట్ దాంట్లో అని పక్కూరికి పంపుతాండ్రు. వాళ్ళు బస్సులు దించా, బస్సులు పంపియ్య. అవి ఎక్కడనో ఆగి పాడైతానే బస్సులు. లోపలికి రావచ్చు కదా, పైసలు కడతాన్నాం. ఏమన్నా వేసుకోండ్రులో నాకేంది? అలా చెయ్యినరు ఇల్లినరు, ఏమన్నా వేసుకోండి. మళ్ళవా బయటకే వెళ్తలేదేమే? దాన్ని ఊర్లో ఇంత తిరిగితే దానికి ఇంత మంచిగా అనిపిస్తుంది. తిరుగుమనాలే మనమే. అవునే, దాని బిడ్డ చచ్చిపోయిన కాడ నుంచి పాపం అది బయటకే వెళ్తలేదు. మనవరాలు ఎంత ముద్దుగుంటది దాని మనవరాలు.
పెళ్ళని చచ్చిపోగానే ఆ ముండ కొడుకు పిల్లని విడిచిపెట్టి వాయే ఆ జాడ పత్తలేడు. మరి ఇన్ని పైసలు అన్న పంపాలి కదనే. పైసలేం పైసలు, అసలు ఫోన్ లేదు, అసలు ఆడ ఉన్నాడో చచ్చిండో కూడా తెలియదంటే నువ్వు పైసలు అన్న పడితేవేమే. గట్లా అంటావేంది? తండ్రిగా బాధ్యత ఉండదా ఆయనకి? పైసలు పంపితే ఇంత పిల్లకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయచ్చు. ఆ పైసా అని వంద పైసా అని పైసా కావన్నీ మళ్ళవ్వకు మళ్ళయ్యకు లేదా మంచిగా పొలం ఉండే అన్ని ఉండే అల్లునికి అది ఇచ్చేస్తే అయిపోయా. ఒక్కతే బిడ్డ, దానికి ఒక్కతే మనవరాలు. మళ్ళా ఇంకెవరన్నా ఉన్నారా ఆస్తులు వంచడానికి? అవునే, పిల్ల ముద్దుగుంటది చూడ చక్కదనాల పిల్లను ఎవరన్నా చేసుకపోతారు. మరి ఇంకేందే, వీళ్ళే తల్లిదండ్రి అయితే చేయబడుతుంది. ఇక రేపు పెళ్ళప్పుడు మనం కూడా చేయమయ్యా దానికి. అగో అమ్మలక్కలందరూ ఇన్న ముచ్చట పెడతాను కదా కూడి. అయ్యా నీ గురించే కాదు ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నది. బయటకి వెళ్తలేవు, మంచిగా వచ్చి మమ్మల్ని కలవాలి. అందరిలా కలిస్తేనే ఇంత మనసు మంచిగా అనిపిస్తుంది. ఏమో పోసవ్వా, ఏమచ్చుడో ఏమో బిడ్డవాయే, అంత మనసు అంతా గట్లనే ఉంటుంది. పిచ్చిలెత్తాంది ఇంట్లుంటే. మనవరాలు వచ్చిందా కాలేజీ నుంచి? ఇప్పుడే వచ్చిందే లచ్చక్క. కోసేపు టీవీ చూడమన్నా నేనే. ఇక ఈ మల్లయ్యకి ఈడ పని లేదు, ఎప్పుడు దాన్ని ఏదో అంటనే ఉంటాడు, ఏడిపిస్తూనే ఉంటాడు. ఇక ఆడవిళ్ళు అన్నాగా భయం పెట్టాను నేను కొంచెమన్నా. ఏంది మరి గిటేట వచ్చినావు? కందిపప్పు ఇస్తాన్నావు కదా లచ్చవ్వ, అందుకే వచ్చిన. కందిపప్పు కొరకు ఉన్నదా అయిపోయిందా? మా ఉన్నదే కందిపప్పు, మా ఇత్తతి కోసేపు కూర్చొని మాట్లాడుకుందా. పొంగిస్తా పంపుతా. 10 కిలోలు నీకు ఏడమోయేస్తుంది. మా కోడలు తమ్ముడు ఉన్నాడు కదా మహేష్, అంతటి పంపుతుంది. అవునే కూసో కొద్దిసేపు మాట్లాడుకుందాం, బాగా రోజులే. ఏం కూసునుడో ఏమోనే, పిల్ల పెళ్ళయ్యేదాకా మాకు అంతా ఎట్లనో ఉంటది కదా. అంది ఏంటంది పెట్టుకుంటావు? ఏమేమి అందరం లేమా? మేము మా చూసుకుంటాం. పిల్లదానికి ఇక పొలం గింత రాసిత్తివంటే అయిపోయా. పిల్ల చక్కగానే ఉన్నది, ఎవరో ఒకళ్ళు చేసుకుంటారు. ఏం రంది పెట్టుకుంటావు గంతే. ఇక కానీ గదే ఆలోచనలు ఉంటాయి అట్లనే మనసులో. ఇక బిడ్డ ఆలోచనలతోటే బతకాలి. ఇక ఏం చేస్తాం, ఇక అది మన దగ్గరకు వస్తుందా? ఆలోచనలతోటే అది మన దగ్గరనే ఉన్నదనుకోవాలి. బిడ్డను చూసుకోదా పైనుంచి. కోడలు పనిపోతుంది కదా మళ్ళా. మా కోడలు మా పనిపోతుంది, ఈడ వేసుకుంటుంది ఆడ వేసుకుంటుంది, టింగు టింగనా మా వేసుకుంటుంది. కానీ ఇక దాందే తాగాలి ఇంట్లో. అవునే మీ కోడలు తమ్ముడు మా వేసి ఏం చేస్తాడు? ఆ పొలగాడు ఏం లేదు, ఆ పొలం పనికి లేదు, ఇంటర్ ఫెయిల్ అయిందట. ఇంటర్ చదువు లేదు, మన్ను లేదు, పొలానికి పోయి పని చేసుకోలేదు, ఏది లేదు. తినుకుంటా అంటాడు. వారానికి 4 రోజులు మా ఇంటికి వచ్చి తింటాడు. అయ్యో ఎట్లానే ఇవాళ రేపు పొలాలు గట్లుంటే ఎట్లా? నీ కోడలు చెప్తలేదా తమ్మునికి పావురం కదా బాగానే? ఏం చెప్తుంది? దానికే పెయ్యాం కదా, ఆయనకేం చెప్తుంది? ఓ అని చిన్నప్పటి నుంచి పావురం వల్ల చూసుకున్నారట. ఒక్కడే కొడుకు మొగ పోరడని. ఇక కథమడు గాలితే రెండు. ఏమోంతి మనకెందుకు వాళ్ళ గురించి. కందిపప్పు అంతోటే పంపుతానే, నీకు తెలుసు కదా మహేష్ గాడు. మా తెలుసు లచ్చక్క. మీరు కూడా ఏమన్నా పని ఉంటే ఎప్పుడురానికి ఇంత పని అన్న చేసుకుంటాడు. అవునే లచ్చక్క, వట్టిగుంటే బుర్ర పాడైతుంది. ఇంత పనులు చేసుకుంటే పని మీద పోతుంది మనసు. అగో రత్నక్క వస్తుంది. ఎంత మంచిదేనావే రత్నక్క. తీర్థయాత్రలకు పోయిండ్రు కదా రత్నక్క మీరు? ఓ తిరిగి వచ్చింది, బక్క పడ్డది. అవునులా వచ్చినా. ఇగో నిన్న సాయంత్రమే వచ్చినాం. ఇక ప్రసాదం ఇక శనివారం కొబ్బరికాయ కొట్టి దేవుని దగ్గర పెట్టి ఊరంతా వంచుతాడు. ఇక అంత మంచిదేనా ఊర్లో? ఏం సంగతులు ఏమైతున్నాయి? దా కూసో. అవునే రత్తక్కగా పింఛన్ పైసలు కానీ పోతే ఏ పైసలు అడుగుతాండు కానీ అడుగు. ఇది తెలిసిన వాళ్ళే కానీ నీ చుట్టాలే కదా, జరి చెప్పరాదే. అవునా పైసలు ఎందుకు అడుగుతాడు ముండ కొడుకు? మా చెప్తాది మా సార్కి చెప్పి పొమ్మంట, బెదిరిమంటావు. దీనికి అందరు మంచిగానే బెదురుతారు, దీని మొగని కూడా ఇంకా బెదురుతారు. అవు మరి అది మన హక్కు పింఛను, దానికి పైసలు అడుగుతాడు. అవో లవ్ జోరు మాట్లాడతావే నువ్వు. మొన్న గట్లే చెప్తే ఏం చేసినావే? ఏం చెప్పినావు నువ్వు? నాకేం చెప్పినావు? కాకపోతే ఏదనుకో పోతే పైసలు అడిగిందంటే సప్పుడు ఎత్తివావే అని బొందాడేవాడు. ఆడు పోయిండు కదా, ఇప్పుడు లేడు కదా, వేరేటోడు వచ్చిండు కదా. ఇప్పుడేమన్నా ఉంటే చెప్పు, ఆడు ముందే మెంటలోడు. నీ బిడ్డ సప్నది ఇంటర్ అయిపోయింది కదా బిడ్డ? ఆవు మళ్ళా ఇంటర్ అయిపోయింది, ఇక డిగ్రీ చేస్తానంటుంది. పెళ్లి చేద్దామంటేనేమో చేసుకొని అంటుంది. ఇక డిగ్రీ అయ్యానా ఏందో అని ఆలోచిస్తాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయినాక చేద్దాం అనుకుంటున్నాం. ఇక అవునే అందరు ఎంతమంది ఉన్నారే మనకు పెళ్లి కావాల్సిన పిల్లలు మన ఊర్లో. ఓ గట్లా చూస్తే బాగానే మంది ఉన్నారు కదా మన ఊర్లో. ఓ మనం ఇక మస్తు పని చేయాల పడుతుంది. మా సప్నకి సంబంధాలు ఏడికెళ్ళింకుడో ఏందో, పట్నం ఇచ్చుడా ఊర్లోకి ఇచ్చుడా ఏం చేసుడో ఏమో. ఇక ఇవాళ రేపు పిల్లలందరూ పట్నంలో ఉండడానికే మొగ్గు చూపుతాండ్రు. ఇక ఊర్లలో ఎవరు ఉంటాండ్రు ఏమో కానీ పట్నంలో మంచిగా చూసుకుంటారా? ఇంత మంచిగా ఉంటుందా? గాలి వెళ్తురు ఆడ ఒకదాని మీద ఒకటి కడతారు బిల్డింగులు, పిరాడది మన్నాడది.
అవో తీర్థయాత్రలు పోయి బాగానే చూసి వచ్చినావు కదా నువ్వు రత్నక్క. కాదే పోసి, మన పల్లెటూర్లు అయితే మంచిగా ఉంటాయి, గాలి మంచిగా ఉంటుంది, నీళ్లు మంచిగా ఉంటాయి, మనుషులు కూడా కల్మసాలు లేకుండా ఉంటారు. అవుగా నీ అడగ అంతమంది జనాలు, ఒకటి విత్తుతో కనికి వాసన వస్తుంది, ఎట్లుంటారో ఏమో ఆడవగల మీద ఒకరు పడుకుంటా. నువ్వేందేమన్నా అంటే విత్తుల గురించి మాట్లాడతావు. ఏ పోసయ్య ఊకి 24 గంటలు బర్రు బర్రు అని విత్తుతానే ఉంటాడే, నాకు ఊకి అదే భాష వస్తుంది. పాడగాను ఏం చెప్తావే ఊకే ఊకో. అట్లా ఎత్తది చిన్నప్పటి సంధి మనకు తెలియదు. అవి దాని గురించి ఎప్పుడు జోకులు వేసుకుంటా కూర్చుంటది. అమ్మ గీడ కూర్చున్నావా అని? అవో నా బిడ్డ వచ్చింది, నేను లేకపోతే దానికి మనసునే పట్టది. దీని బిడ్డ కూడా ఇంత ముద్దుగుంటది దీని లెక్కనే. ఆవు పిల్ల మంచిగా ఉంటది. అవునే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావే? పోసావా నీకు ఎప్పుడు కదే పని, అవి ఎప్పుడు అప్పుడు పెళ్లి 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 అనుకుంటా కూర్చుంటావు. అవును మరి ఈడొచ్చినాక పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావే? నేను చదువుకుంటా, పెళ్లి ఇప్పుడే చేసుకోను. మళ్ళీ రజని ఉన్నదా ఇంట్లో? ఉన్నది పో బిడ్డ, టీవీ చూస్తుంది. వీళ్ళందరూ బట్టలు ఎంత మంచి వేసుకుంటారు, ఎంత ముద్దు కొడతారు. గరామ పొలకి ఏం పుట్టింది, అంత చిన్న చిన్న షెడ్డీలు బట్టలు వేసుకుంటాంది. అబ్బాయి ఏమన్నారా ఏంది? ఏగో వాళ్ళు మన దాంట్లో కలవరే, మన అన్న అంటే ఇట్లా చూస్తారు, మనకెందుకు అది ఏమన్నా వేసుకొని. మరి వాళ్ళని చూసుకుంటా వీళ్ళు కూడా చెడిపోతారు కదా. అవును మా మల్లయ్య గదే భయం, వాళ్ళ నీళ్ళని చూసి మనది కూడా చెడిపోతుందేమో అని భయపడతా ఉంటాడు ఊకే. మరి పొరగానే ఏమిటికే దాంతో ఉండకపోతే అయిపోయాయి, దాంతో తిరగద్దు. మనం చెప్తింటారా వాళ్ళటి పొరగాన్లు? అస్సలు వినరు. మనం ఏమైనా చెప్తే దానికి ఖచ్చితంగా అద్దనే అంటారు, విరుద్ధం. అవునే స్వప్న, ఎవరి కోసం చూస్తానవే? నీ బాయ్ ఫ్రెండ్ కోసమే కదా. దీనికైతే సిగ్గే లేదు, ఎట్లా మాట్లాడతా చూడు. నీ బాయ్ ఫ్రెండ్ ఏడే ఫస్ట్ చెప్పు. మనం ఫస్ట్ రజనీకి బాయ్ ఫ్రెండ్ ని సెట్ చేయాలి. ఏం మాట్లాడతారే మీరు ఊకే? మహేష్ ఏంది గిట్కే ఎత్తాడు, నీకే కనబడతాడేంది, అడుగు మాకే కనబడలేడు, నీకోసమే ఎత్తాడు కావచ్చు. రజనీ ఇక్కడ వాటర్ ఎక్కడ దొరుకుతాయి? అవు చూసినావా అని ఇంకేంది నిన్నే మాట్లాడిస్తాడు. నిన్నేనే రజనీ అని నిన్నే మాట్లాడుకుతున్నాడు. ఏ నువ్వు ఊకోవే, నాకు సిగ్గైతాంది. మాట్లాడు నీ మహేష్. ఇక్కడ బావిలు ఉన్నాయండి, చేదుకొని తాగాలి. ఓ బావిలోనా? బావిలో ఎట్లా చేదుతారు? పోవే నువ్వు అటు పోయి ఎప్పుపో. నన్ను ఎందుకు నెట్టుతున్నారే? పో నీతో మాట్లాడడానికి వచ్చిండు పో. నాకు తెలీదండి. ఏమైంది, మీ రజనీకి సిగ్గైతాందా? మరి నువ్వు ఊకే రజనీ రజనీ అని పేరు పెట్టి వెళ్తే సిగ్గు కాదా? స్వప్న రజనీకి చెప్పు, నేను ఒక మాట చెప్పాలని. సరే చెప్తాది. ఎలా ఉంది దోస్తులు మన వీడియో? మీకు ఈ వీడియో నచ్చితే చకచకా లైక్ చేసేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి వీడియోని మన ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైకులు బాగా వస్తే ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.